ఓకే. ఒక 1 year నుంచి ఫాలో కానీ అవుతున్నారు. ప్రతిదీ ఆవిడది చూస్తాం. ఏం చూస్తారు మేము జబర్దస్త్ అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి? చూస్తూనే ఉంటాం. ఓకే. సో అభిమానులు చాలా మంది ఉన్నారు కదా, అవును. వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నారా? వెనక చాలా మంది ఉన్నారండి. చాలా మంది కలిసి ఈ విధంగా అంటే అందరు కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నారా అంటున్నా. వ్యవస్థాపక అధ్యక్షులు వేరు, ఎన్నుకోవటం వేరు. మేము ఒక సొసైటీ అంటే అది వేరండి. సినిమా సంఘాలు అనేటువంటి రకాలు ఉంటాయండి. కొంతమంది వారి అభిమానుల కొద్దా రేపు మనం అందరం గ్రూప్ గా ఉందాము. ఈ మధ్య కొంతమంది వస్తున్నారు కదా గుడి కూడా కడదామని, అనసూయకి గుడి కడదామని కూడా అంటున్నారు. అందరం ఎక్కడ కడదాం అనుకుంటున్నారు గుడి? మేబీ హైదరాబాద్, ఇంకా ఆలోచించలేదు. ఉంటారు. ఖుష్బుకి గుడి కట్టలేదా? ఖుష్బుకి కూడా గుడి కట్టారు తమిళనాడు. అంత దూరం రాలేదు. అన్ని వీలైతే మాట్లాడుకుంటున్నారు గుడి కడదామని. అవును, ఆలోచన ఉంటుంది కదండి ఎవరి అభిమానం వాళ్ళకి. ఓకే. సో మీరు స్వతహాగా బ్రాహ్మణ్స్ కదండి, బ్రాహ్మణులు. అవును, బ్రాహ్మణులను మేము గౌరవిస్తాం. అవును. సో గుడి కడితే మీరే పూజ చేస్తారా? చేయడంలో తప్పేం లేదంటారా? పూజ అనేది ఉండదు. ఒక పుష్పం, ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు. పూజ అనే దానికి చాలా మీనింగ్ ఉంది. అది భగవంతుడితో కాదు, మనకి తోచిన వ్యక్తికి ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు, పూజ చేసినట్టే. పూజ కాదు, తన అభిమానం ప్రదర్శిస్తారు. అది తన ప్రేమను, ఒక అభిమానం అంటే ఏంది? సో గుడి కట్టాలంటే డబ్బులు అవుతాయి కదా, ఎక్కడ నుండి తీసుకొస్తారా డబ్బులు అన్ని కూడా? అదంతా అవ్వాలి కదండి, ఇంకా చాలా పెద్ద టాపిక్ అది. ఇప్పుడప్పుడే కాదు కదా, ఈ లోపే కాదు, చాలా టైం పడుతుంది. ఓన్లీ అనుకుంటున్నారు అంతే, మనం అంటాం ఎందుకు. రైట్. సో మీరు మొత్తానికి అయితే అభిమాన సంఘం అధ్యక్షులు. ఎంతమంది ఉన్నారు మీ కమిటీలో? చాలా మంది పర్సన్స్ ఉన్నారండి. అంటే ఎవరికి అంతేనా? మేమేందంటే ఒక వ్యక్తి పట్ల మన అభిమానం ఉంది, మన అటువంటిప్పుడు మనకి మెంబర్షిప్ ఏమైనా ఉంటుందా మీ అభిమాన సంఘంలో? మోస్ట్ వెల్కమ్. వచ్చే వాళ్ళు అందరూ వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఎంత ఫీజు? మొత్తం ఫ్రీ. ఇందులో ఏమి మేము రూపాయి ఇందులో మనీ ట్రాన్సాక్షన్ ఏమి లేదండి. మీరు ఎవరైతే అనసూయని ఒక అభిమానిస్తున్నారో, ఇన్స్టాలో ఫాలో అవుతున్నారో, ఇది మొత్తం ఫ్రీ. ఇంకా ఎటువంటి మనీ అనేటువంటి ట్రాన్సాక్షన్ లేదండి. మోస్ట్ వెల్కమ్. ఖచ్చితంగా మీరు ఏ ఊరికి ఆ ఊరు అభిమాన సంఘం మీరు కూడా పెట్టుకోవచ్చు. మీరే ఒక అధ్యక్షులుగా ఉండండి. మీలో మీకు ఏదైనా తోచిన కార్యక్రమాలు, ఈ బ్లడ్ డొనేషన్స్ వంటివి చేస్తానంటే మోస్ట్ వెల్కమ్. ఇది కేవలం ఏంటంటే స్వచ్ఛమైన ఒక ప్రేమతో చేస్తున్న, అభిమానంతో చేస్తున్నది మాత్రమే. సో వీఆర్ వెల్కమింగ్ డోర్స్ టు ఎవ్రీవన్. అనసూయ గారి మీద ప్రేమ, అభిమానం చేయండి. ఎక్కడికక్కడ సభలు పెడితే మీరు కూడా చీఫ్ గెస్ట్ లాగా వెళ్తారు? వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఓకే. సో ఇంకేమనుకుంటున్నారు కార్యక్రమాలు? అనసూయ అభిమాన సంఘంలో ఉన్నారు కదా, అంటే ఈ పార్టీ శివాజీ పైన మీరు బాగానే ఫైర్ కావాలి ఆ విధంగా మాట్లాడాలంటే. శివాజీ ఆంటీ అంటున్నారు కదా అనసూయని, అందుకే శివాజీని మేము అంకుల్ అంటున్నాం కదా. మరి శివాజీ గారు ఒక అనసూయనే కాదు, శివాజీ గారు ఎప్పుడు అనసూయని ఆంటీ అనలేదండి. అది మీరు అన్నది కరెక్షన్ చేసుకోవాలేమో. కాదా? అనలేదు. అనసూయ ఏంటంటే కొంతమంది ఆంటీ అని సంబోధిస్తున్నారు. అంటే శివాజీ గారు కూడా శివాజీ గారు పదం ఉపయోగించిందా? ఉపయోగించింది. ఓకే. అటువంటి ఫాలో అవుతుంది కొన్ని సరిగ్గా గమనించారు. ఎందుకంటే మేము చాలా ప్యూర్ గా ఉంటామండి. అంటే మీరు వీడియోస్ స్వచ్ఛబద్ధంగా ఉంటాం. ఫాలో అవుతలేరు మీరు అనసూయ వీడియోలు. ఆ పదం నేను నిజంగా చూసినప్పుడు మరి నేను గమనించలేదు సరిగా. మొత్తం వీడియో చూడలేదు. మొత్తం సంథింగ్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే మరి శివాజీ గారు కూడా బిగ్ బాస్ కాంటెస్ట్ లో చాలా మంది వచ్చారు. అందులో సంజన గారు అని ఒక ఉన్నారు. సంజన గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆమె చివరి వరకు కూడా బిగ్ బాస్ దాదాపు చివరి వరకు కూడా ఉన్నారు. సంజన గారిని పట్టుకొని శివాజీ గారు ఆంటీ అని ఎందుకన్నారు? సంజన ఆంటీ అని. ఆంటీలు కూడా చివరి దాకా వస్తారు నిరూపించారు అని సంజనాని ఆంటీ అనడం తప్పు కదా శివాజీ? మరి స్త్రీలను నిజంగా గౌరవించాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే సంజనాన్ని పట్టుకొని, సంజన కంటే శివాజీ గారు ఆంటీ వయసులో ఉందా అతనికి? శివాజీ గారు సంజనాన్ని అవమానం చేయలేదా? అంటే అవమానం అనక్క, ఎగతాళి కాదా? ఫన్ అయి ఉండొచ్చు. ఇట్స్ నాట్ మేబీ నాట్ ఇన్సల్ట్. చివరికి సంజన గారు కూడా చాలా బాధపడి ఉంటారు. ఎవరైనా బాధపడతారు. ఎందుకన్నాడు అంటారు సంజనాని ఆంటీ అని? అతనికి మహిళల పట్ల ఉన్నటువంటి ఎగతాళి స్వభావం, అది ప్రతిష్ట మనకు ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. అది అంత పబ్లిక్ గా, అది బిగ్ బాస్ లోపలిది కాదు ఇంటర్వ్యూ. బిగ్ బాస్ లోపల ఉన్నది వేరు. బిగ్ బాస్ లోంచి ఆమె ఎగ్జిట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో అక్కడ సంజనాన్ని పట్టుకొని ఆంటీ అని శివాజీ అనాల్సిన అవసరమే వచ్చింది అతనికి. అతని వయసు ఎంత, సంజన వయసు ఎంత, శివాజీ చేత ఆంటీ అని అనిపించుకునే వయసు ఆమెది. ఒకవేళ ఆమె ఆంటీ అయినా ఇతను అనాల్సిన అవసరం లేదు ఆ సందర్భంలో. ఆమె ఎంత హర్ట్ అయి ఉంటుంది అంటే శివాజీ గారికి ఆడవాళ్ళ పట్ల కొంత ఎగతాళి స్వభావం ఉంది అనేటువంటి క్లియర్గా లైవ్ ఎగ్జాంపుల్, అది విత్ ప్రూఫ్. మరి అటువంటి వ్యక్తి ఆడవాళ్ళకి ఏం సందేశం ఇస్తాడు? అతను
అక్కడే ఎంతో మంది బిగ్ బాస్ లో సంజన గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మీరు చూసే ఉంటారు చివరి వరకు చూడలేదండి బిగ్ బాస్. బిగ్ బాస్ చాలా వరకు కూడా బిగ్ బాస్ అనేది ఒక ప్రతిష్టమైనటువంటి షో. ఆమె దాదాపు చివరి కొనసాగింది. అద్భుత బుజ్జిగాడి సినిమాలో ఉంది సంజన, ఆమెనే కదా, ఆమెనే దాదాపు చివరి వరకు కూడా ఆమె తన యొక్క అభిమానుల యొక్క ఓటింగ్ ద్వారా కూడా ఆమె చివరి వరకు ఉంది. మంచి పర్ఫార్మెన్స్ మీరు కూడా ఓటేసినట్టు అందరు అభిమానులు ఉన్నారు. ఎస్, మరి అటువంటి సందర్భంలో మరి సంజన గారిని ఒక మహిళను పట్టుకొని ఎందుకు అవమానించాడు? మరి ఒక మగవాడు బయటకు వచ్చినప్పుడు అంకులను ఎందుకు అనలేదు శివాజీ? చాలా మంది బయటకు వచ్చారు కదా, ఎగ్జిట్ మగవాడు కూడా బయటకు వచ్చారు. శివాజీ నువ్వు అంకుల్ కూడా వచ్చారని ఎందుకు లేదు? అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంటీ, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అంకుల్? శివాజీ చెప్పాలి. శివాజీ మీరు చెప్పండి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంటీ, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అంకుల్ చెప్పు నువ్వు ఫస్ట్. అంటే మగవాడిని అంకుల్ అనలేదని ఫీల్ అవుతున్నారా మీరు? అంటున్నారా? ఆయన ఆడవాళ్ళ పట్ల అతనికి ఉండేటువంటి అభిప్రాయం ఒక ఎగతాళితనం. ఆ మహిళలంటే చిన్న మగవాళ్ళని ఎందుకు అంటలేడు శివాజీకి? మహిళలంటే చిన్న చూపు. అందుకే కేవలం సంజనాన్ని పట్టుకొని ఆంటీలు కూడా వచ్చారన్నారు. మరి మగవాళ్ళని పట్టుకొని అంకుల్స్ కూడా వచ్చారని ఎందుకని లేదు? హాయ్ హలో గుడ్ ఈవినింగ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మధ్యాహ్నం యూట్యూబ్ చూస్తుంటే ఒక ఛానల్లో కొంతమంది ప్రముఖులు కూర్చొని మాట్లాడుతున్నారండి. అందులో ఒక ఆయనంట ఆ అసోసియేషన్ ఫ్యాన్స్ అధ్యక్షుడంట. ఇది ఎప్పుడు పెట్టారా నిజంగా నాకు తెలీదు. ఆయన చెప్తున్నాడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉండాలంట. సిగ్గు లేదు ఆ మాట చెప్పడానికి? అంటే 2 పేలికలు వేసుకుని తిరగొచ్చు, ఇబ్బంది లేదు. మరి అదే 2 పేలికలు మరి ఇంట్లో పూజ గదిలో కూడా ఎందుకు తిరగరు? బయటకు వచ్చేటప్పుడు ఎందుకు వేసుకోరారు? సిగ్గనా? అంటే 4 గోడల మధ్య నువ్వు స్విమ్మింగ్ పూల్ అలాంటప్పుడు అలాగే ఉండాలి కదా, బయటకు ఎందుకు దాన్ని పెట్టడము? నేను చూసి ఏం నేర్చుకోవాలి? బయటకు వచ్చేటప్పుడు వెనకంతా ఈ పంత కనిపించుకుంటూ ముందరంతా కనిపించుకుంటూ జబ్బల దాకా జాకెట్ లేకుండా ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? ఇంత జరిగినా కూడా మళ్ళీ సేమ్ అగైన్ ఏ ఫోటోలు తీసి మళ్ళీ ఎందుకు నెట్టింట్లో పెట్టి ఆన్లైన్ చూడాలనే కన్నా పెద్ద ఫ్లెక్సీ కట్టి హైదరాబాద్ నడిబొడ్డులో పెట్టచ్చు కదా. ఇంకా చూస్తారు ఎయిర్పోర్ట్లో అక్కడ పెద్ద ఫ్లెక్సీ వేసి పెడితే చాలా బాగుంటుంది. ఇలాంటి వాళ్ళకి అలాగే చేయాలి. ఇలాంటి వాళ్ళకి అలాంటి చేస్తేనే బాగుంటుంది అనమాట. చాలా మందికి బాగా రీచ్ అవుతుంది నీ యొక్క హావభావాలు, షేపులు, గీపులు అన్నీ. అంతేగా, హావభావాలు ఎక్కడ ఉంటాయి? ఓన్లీ షేపులు మాత్రమే కనిపిస్తాయి, అందరూ చూస్తారు. ఇంకా సిగ్గులేదు. మానవ జన్మ ఇది, కడుపుకు అన్నం తింటున్నావో గడ్డి తింటున్నావు అర్థం కాదులే గాని ఇలాంటి వాళ్ళకంటే ఈయన ఫ్యాన్స్ అధ్యక్షుడంట. మొహం మీద కొట్టి నీట్గా ఉండమని చెప్పింది నాకు చెప్పలేక ఇవన్నీ మాట్లాడుతున్నావు. మళ్ళీ పెద్ద వయసు నేను 40 సంవత్సరాల పండితుడిని అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇది నీ పండితిత్వం. ఎందుకు ఒకరిని చూసేది ఎందుకు? మీ ఇంట్లో మీ వాడవాళ్ళు కూడా అలాగే 2 పీలికలు వేసుకొని బయటకు రమ్మని చెప్పరాదు? పక్కన వాళ్ళు మాత్రమే చూడాలి, మళ్ళీ ఇంట్లో మళ్ళీ మా ఆడవాళ్ళు బాగా నీట్గా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఒకప్పుడు ఆడదాన్ని చీర లాగినందుకు ద్రౌపది నిండు కురుసభలో యుద్ధాలే జరిగాయి, కురుక్షేత్రమే జరిగింది. ఇప్పుడు ఒక ఒంటి నిండా బట్ట కప్పుకోండి యుద్ధాలు జరుగుతున్నాయి. ఏ దిక్కుమాల సమాజంలో ఉన్నాం మనము? ఏది మాట్లాడినా ప్రాబ్లమే, ఏది మాట్లాడినా పోలీస్ కేసులే, ఏది మాట్లాడకూడదు. మీరు సమాజంలో ఉండాలనుకున్నప్పుడు సమాజానికి కట్టుబడి మంచిగా నీట్గా డ్రెస్ సెన్స్ ఏదైతే ఉందో నీట్గా వేసుకొని రండి. లేదు మేమన్నీ ఇప్పేసుకొని తిరుగుతామంటే దేశాలు చాలా ఉండే, అక్కడికి వెళ్ళి హ్యాపీగా తిరిగేసేయండి. ఎవడు కాదనడు. అసలు ఏం బట్టలు వేసుకోపోయినా ప్రాబ్లం లేదు, కానీ భారతదేశంలో ఉంటే నీట్గా ఉండండి. అది వాళ్ళు ఎవరైనా సరే. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.